దేవుని వాక్యంలో నుంచి గత బలవర్తమానంలో నేను ఒక విషయం చెప్పాను కదా. ఎంతమంది గుర్తుంది? పోయిన వారం బలవర్తమానం ఒక మాట చెప్పాను నేను మీకు. గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఆయన ప్రత్యక్షతను అపేక్షించువారు. ఎన్ని మాటలు చెప్పుకున్నాం? ఏమండి? 3 మాటలు. ఏంటవి? వెరీ గుడ్. సంపూర్ణమైన దీర్ఘశాంతం, అన్ని విషయంలో మితంగా ఉండాలా. స్పష్టంగా రాసుకున్నట్టు లేదు రైటింగ్. సరే, మరోసారి అదే మాటను మనం చదువుకుందాం. 2వ తిమోతి, దేవుని యొక్క బలలో పాలు పొందే ముందు 2వ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం. 2 తిమోతి చాప్టర్ 4 వర్సెస్ 8. ఈ తెలుగులో చెప్పుకుంటా పోతే ఇంగ్లీష్ పిల్లలకు అర్థం కావట్లేదంట పాపం. మరి 2 తిమోతి చాప్టర్ 4 వర్సెస్ 8 వీఆర్ రీడింగ్ టు ఆల్ టుగెదర్. అందరు కలిసి చదువుకుందాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాదు కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. చదవండి వాక్య భాగం. దేవుడు మనందరి కొరికే దీవించును గాక. ఇక్కడ మనం చదువుకున్న భాగములో చదవండి ఒకసారి. 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎవరు బిగ్గరగా. ఇక మీదట నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అది నాకు మాత్రమే కాదు. నేను ఎట్టున్నానో తెలుసా? తన ప్రత్యక్షత కొరకు నేను అపేక్షిస్తున్నాను. కాబట్టి తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఏం జరుగుతుందండి? అర్థమైంది అక్కడ ఆ వాక్యము, ఆ వచనం అర్థమైందా? తలలు చక్కగా వేసుకుండమ్మా, ముసుగులు సిస్టర్స్ పూర్తిగా వేసుకోండి. తన ప్రత్యక్షత కొరకు అపేక్షించేటువంటి వారు అందరికీ అనుగ్రహించబడుతుంది. ఏమనుగ్రహించబడుతుంది? నీతి కిరీటము. ఈ నీతి కిరీటము కంటే నేనంటాను పరలోక రాజ్యం దొరికితే చాలు. ముందు కిరీటం ఇవ్వకపోయినా పర్వాలా. అర్థమవుతుందా? కిరీటాన్ని పొందుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనకు పరలోక రాజ్యం దొరికిద్దని అర్థం. కిరీటాన్ని దేవుడు మన పైన పెట్టడానికి ఇష్టపడ్డాడు అని అంటే మనకి తప్పకుండా అక్కడ ఏమైపోయింది? బెర్త్ కన్ఫర్మా? కిరీటము దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే బెర్త్ ఏమైపోయినట్టు? పరలోక రాజ్యం కన్ఫర్మ్ అయినట్టే. సరే, ఈ నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలంట? నేను మీ మధ్యలో అలా చేస్తున్నాను. ఏమంటాడు అక్కడ? ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించుట. ఏం అపేక్షించాలంట? ప్రత్యక్షతను అపేక్షించాలా. అపేక్షించుట అనే మాటకు అర్థం ఏంటి? ఇష్టపడాలి, ఆశపడాలి. ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలి. పోయిన బలవర్తమానంలో నేను ఒక మాట చెప్పాను. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? త్వరగా చెప్పాలా? మోసే ఏమన్నాడు? ప్రభువా నేను నిన్ను చూడాలి, నీ ప్రత్యక్షత చూడాలి అంటూ వచ్చాడు. అన్నాడా? గుర్తు రాలేదా? గ్రేసమాక నువ్వన్నా చెప్పావా?
తన ప్రత్యక్షతను కావాలి కావాలి అన్నాడు. ఎవరు? ఫినెహాస్. ఏంటి బయటికి లోపలికి పడేసిరపో. వెరీ గుడ్. తన ప్రత్యక్షత కొరకు అపేక్షించాలా. ఆ యొక్క మనసు కలిగినటువంటి వాడు, అటువంటి భక్తుడు మరొక ఆయన కనపడుతున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? చూడండి, ఆమేనని చెప్పమంటే అందరు చెప్పలేదంటే ఇప్పుడు చెప్పండి అంటే కూడా అందరు చెప్పారండి. మోషే ఏం చేశాడండి? ప్రభువా, నేను నిన్ను చూడాలి, ఆశపడుతున్నా. కాబట్టి ప్రత్యక్షతను అపేక్షించాలా. ఎవరన్నా ఏమండి చెప్పాలంటే ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఒక మంచి స్కూల్ కావాలంటే పాపం మొన్న వచ్చాడు బ్రదర్ ఒక ఆయన, వచ్చి అన్న మా బిడ్డని ఇక్కడ చేర్పించాలన్న. మంచి స్కూల్ ఏది? మంచి స్కూల్ దొరకగానే అన్న అద్దెలు కావాలన్నా, ఒక మంచి ఇల్లు దొరకగానే, అంటే దొరకనంతసేపు మంచి దొరికితే బాగుండు. ఇక ప్రతిదాన్ని మనం చెప్పుకోవచ్చండి. మంచి బట్టలు వేసుకుంటే బాగుండు, నా అప్పులన్నీ తీరితే బాగుండు, నాకు మంచి ఆరోగ్యం దొరికితే బాగుండు, నాకు మంచి భర్త దొరికితే బాగుండు, నాకు మంచి ఉద్యోగం దొరికితే బాగుండు, నాకు మంచి పొలం కొనుక్కుంటే బాగుండు, కొత్తిల్లు కొనుక్కుంటే బాగుండు. అన్ని అపేక్ష ఆశ అన్ని వానుడు. ప్రభువు గురించిన ప్రత్యక్షత గురించిన అపేక్ష ఉందా? బాప్తిసం తీసుకున్నావు బాగానే ఉంది, ఆరాధన చేస్తున్నావు బాగానే ఉంది, బలలో పాలు పొందడానికి ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం బాగానే ఉంది, అన్నిటి కొరకు ఆశ కలిగిన బాగానే ఉంది, పొందుకో కాదంటలా. కానీ వీటన్నిటికంటే అక్షయమైనటువంటి నిరీక్షణతో కూడుకున్నటువంటి పరలోక రాజ్యం కొరకు భూమి మీద ఉండగానే నిజమైన చక్కని వాక్య ప్రత్యక్షత నాకు కావాలా. ఒక మంచి సంఘం కావాలి, ఒక మంచి సేవకుడు కావాలి, ఓ మంచి నడిపించేటువంటి నాయకులు కావాలి. మాకు వాక్యం కొరకు, ప్రత్యక్షత కొరకు. మనొకరు చెప్తున్నారు, అన్న భక్సింగ్ గారి మందిరం ఎక్కడ, భక్సింగ్ గారి హెబ్రోన్ మందిరం ఎక్కడ అని తిరుగుతూ ఉన్నాం. ఉన్నాడు అనుకుంటే ఇక్కడ ఉన్నాడు బ్రదర్, తిరుగుతారు ఇక్కడ బండి ఈ రోడ్లోనే వెళ్తున్నాడు. నేనే పిలిచా. ఇక అప్పుడు మా F9 అడిగాడంట, బ్రదర్ ఇక్కడే ఉన్నాడులేండి, హెబ్రోన్ మందిరమేనండి. దొరకగానే ఎంత ఆశ, ఆ మందిరం కొరకు ఎంత ఆశపడుతున్నారు. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. అయితే నేను చెప్పేది ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనం, దేవుని కొరకు జీవించేటువంటి మనం హృదయంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మన యొక్క ఆశ ఎలా ఉండాలంటే, ప్రభువుని వెంబడించేటువంటి మనం ఎలా ఉండాలంటే, ప్రభువా నీ ప్రత్యక్షత కొరకు, పిచ్చి వాటన్నిటి కొరకు, మన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. పోయిన ఆదివారం చెప్పాను ఒకటి ఎగ్జాంపుల్. ఏం చెప్పానండి? ప్రభువా నాకు గనపడయ్యా అని పొద్దున్న నుండి సాయంత్రం దాకా మోకరించిందంట. ఇటువంటి ప్రత్యక్షతల కొరకు అయితే అబ్బో మరి ఏం చేస్తాం? ఇటువంటి ప్రత్యక్షతల కొరకు అయితే ఏం చేస్తామండి? ఉపయోగం లేని ప్రత్యక్షత, ఉపయోగం లేని ఇల్లు, ఉపయోగం లేని వస్త్రాలు, ఉపయోగం లేనటువంటివి ఈ లోకంలో ఉన్నది. ప్రసంగి గ్రంథంలోకి వెళ్తే సమస్తం వ్యర్థం. ఈ ప్రత్యక్షత కొరకు మనం ఎంత ఆశపడతామో. తనాల్లో ఆమె ఇల్లు కట్టుకుంది, కార్డులు పంచడానికి వెళ్ళింది, మా ఇంటికి గృహప్రవేశానికి రండి అని వెళ్తానే ఉంది, ఆటోలో యాక్సిడెంట్ అయింది, చనిపోయింది. ఇవన్నీ అల్పమైనవి. నేను చెప్పేది ఏంటంటే, ఆ మాట ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ మనకు పరలోక రాజ్యం ఇచ్చేది కాదు. ఏ ప్రత్యక్షత కావాలా? మనకి బలలో పాలు పొందే మనకి ఏ ప్రత్యక్షత కావాలా? దేవుని ఆరాధించేటువంటి మనకి ఏ ప్రత్యక్షత కావాలా? దేవుని వెంబడించేటువంటి మనకి ఏ ప్రత్యక్షత కావాలా? దేవుని యొక్క పేరు పెట్టుకున్నటువంటి మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ని చేత పట్టుకున్నటువంటి మనం ఏ ప్రత్యక్షత కావాలి? బాగా మంచి ఇల్లు కనపడితే బాగుండండి, బాగా మంచి సహవాసం కనపడితే బాగుండండి, బాగా మంచి సేవకుడు కనపడితే బాగుండండి. ఇవన్నీ కనపడిన వేస్ట్. నీ జీవితంలో దేవుని ప్రత్యక్షత కొరకు ఆశించేటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం ఉందా? ఈ ప్రత్యక్షత కావాలా? అది లేకుండా నేను మందిరానికి వెళ్ళాను, దేవుని కానుకలు ఇచ్చాను, దశంభాగం ఇచ్చా, ప్రథమ ఫలాలు ఇచ్చా, స్వేచ్ఛార్పణలు ఇచ్చా, నేను మీటింగ్ పెట్టించుకున్నా, అది చేసా ఇది చేసా, ఏం చేసినా వ్యర్థం.
దేవుని కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేటువంటి, ఆశపడేటువంటి ఆత్మీయత కావాలి. అది లేనప్పుడు మనలో ఆత్మీయత లేదని అర్థం. అది లేనప్పుడు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాము అనే మాట వ్యర్థం. మనం చెప్పుకోవడం, నేను బాప్తిసం తీసుకున్నాననే మాట చెప్పుకోవడం కూడా వ్యర్థమే. బోధించే నేనైనా సేవకునని చెప్పుకోవడం కూడా వ్యర్థమే. చాలాసార్లు చెప్పాను నేను మీకు, కనురెప్ప పాటలో సంఘం ఎక్కడ ఉండాలా? ఇటువంటి ఎగ్జామ్ దేవుడు భూమి మీద మనకు పెట్టాడు. ఇప్పుడు ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలా? దైవసేవకుడిగా నన్ను నేను పరీక్షించుకుంటానండి. ప్రతిదినం ప్రార్థన చేసుకునేటప్పుడు, వాక్యం చదువుకునేటప్పుడు, సంఘంలో ఈరోజు ఆరాధన వర్తమానం చెప్పాలంటే, బలవర్తమానం చెప్పాలి అని అంటే ఎలా ప్రభువా నీ బిడ్డలను సిద్ధపరచాలి అని అంటే ఒకటే మాట, లోపల చంపక పెట్టినట్లుగా దేవుడు నాతో మాట్లాడతాడు. కనురెప్ప పాటలు లేపబడాల సంఘం. ఎలా సిద్ధపడతావు? సిద్ధపడు. కళ్ళు మూసుకొని దుమ్ము దోలినటువంటి నేను, ప్రభువా నీ పాదముల దగ్గర చిటుకు నేలు దగ్గర, నీ చిటుకున వ్రేలు దగ్గర అల్పమైన ధూళి ఉంటుంది చూడు, ఊదితే లేచి ఇట్లా గిరిగిరి తొలిగిలాడుతుంది. ప్రభు అలా వస్తున్నాను నీ దగ్గరికి, జ్ఞాపకం చేసుకో ప్రభువా నీ దాసునని. అలాగున ప్రభు దగ్గరికి వెళ్తా. బోధించే నేనైనా అలాగున దేవుని కొరకు సిద్ధపడకపోతే, ఆ అపేక్ష లేకపోతే సేవ చేయటం కూడా వేస్టే. నీ జీవితంలో, సంఘంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానం కూడా వేస్టే. అయితే వేటి కొరకు మనం అపేక్షించాలి? పౌలు అంటున్నాడు ఇక్కడ, తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారికి అందరికీ నీతి కిరీటం అనుగ్రహించబడుతుంది. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం, 2 Chronicles chapter 5 verses 9. 2 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం. 2 Chronicles chapter 5 verses 9. కావున దేహమందున్నను దేహమును విడచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని, దేవుని ప్రత్యక్షత కొరకు అపేక్షించేటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి? దేని కొరకు అపేక్షించాలంటండి ఇక్కడ? ఆయనకు ఇష్టలుగా ఉండాలి అనేటువంటి అపేక్ష మనకు ఉండాలంట. ఒక మనుషుడికి ఇష్టలుగా ఉండాలని ఎంత ఆశ కలిగి ఉంటారో కదా. మన February 14th చెప్పాను కదా. ఏమండి, న్యూస్ చూసారా? తర్వాత కొన్ని సందర్భాలు చదివారా? తర్వాత మనుషుడు ఒకరికి ఒకరు ఇష్టంగా ఉండాలని ఎంత ప్రయత్నాలు చేస్తారో. అబ్బా, వస్త్రాలు మారుస్తారో, సెంటులు కొడతారో, సింగారిస్తారో, అందాలు అద్దుకుంటారో, లేకపోతే వారి యొక్క ఘనతను వ్యక్తపరుచుకుంటారో. ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యంలో, దేవుడు దేవునికి ఇష్టలై ఉండాలని. చదవండి మరలా. కావున దేహమందు ఉన్నను దేహమును విడచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని. దేహంతో ఉంటే దేహాన్ని ఇష్టలుగా చూసుకోవడం కాదు. దేహముతో ఉండినను దేహాన్ని విడిచిపెట్టినను, ఓ ప్రభువా నేను ఏం చేయాలా? నీకిష్టడుగా నేను ఉండాలా. ఏం కోరుకుంటాడండి మానవుడు? ఏం కోరుకుంటాడు? డ్యూటీలో నన్ను అందరూ బాగా మెచ్చుకోవాలా, వంట చేస్తే నా భర్త నన్ను మెచ్చుకోవాలా, చీర తీసుకొస్తే నా భార్య నన్ను మెచ్చుకోవాలా, 1,00,000 రూపాయలు సంపాదిస్తే నా కుటుంబస్తులు నన్ను బాగా గణపరచాలా. ఈనాడు మన జీవితంలో చూస్తే మనుషుడు దేహముతో ఉన్నను దేహాన్ని విడిచినను ఎవరికి ఇష్టలుగా ఉండాలంటండి? దేవునికి ఇష్టలుగా ఉండాలా. అర్థమవుతుందా? బలలో పాలు పొందే ప్రతి ఒక్కరు గమనించండి. కొంతమంది ఆరాధన చేయలేకపోయారు, గమనించండి. బాప్తిసం తీసుకున్నటువంటి మన, బలలో పాలు పొందేటువంటి మన దేవునికి ఇష్టలుగా ఉండటానికి అపేక్ష కలిగి ఉండాలా. ఇది మర్చిపోతాం మనం. దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం మర్చిపోతారండి? దేవునికి ఇష్టలుగా ఉండటకు మర్చిపోతారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట గుర్తొస్తుంది. 13వ అధ్యాయమా 3వ అధ్యాయమా? హెబ్రీ పత్రిక ఏమంటాడండి అక్కడ? 3వ అధ్యాయం
ఏమంటాడు అక్కడ ఒక మాట, రెండవ వచనం, దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. చాలండి. దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట. దేవుడు ఈ మాట చెప్పాడు అనంటే దేవుని యొక్క దృష్టిలో మోసే ఎటువంటి వాడండి? ఇష్టుడు. అందుకనే దావీదు గురించి దేవుడు అంటాడు, ఏమంటాడు? ఎవరు చెప్తారు? నా ఇష్టానుసారుడు. పాయింట్లోకి రావాలా? మీరు అట్టడి తిరిగితేట నా ఇష్టానుసారుడు. ఎవరికి ఉందండి ఈ మాట? ఎక్కడ చేయన మనలో. ప్రభువా, నన్ను గురించి నా ఇష్టానుసారురాలైనటువంటి నా బిడ్డ, నా ఇష్టానుసారుడైనటువంటి నా బిడ్డ, నీ గురించి నా గురించి దేవుడు చెప్పేటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా మనం? కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ అంటాడు, చదవండి మరొకసారి అండి ఆ మాట. మనము ఈ దేహముతో ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. పౌలు తన్ను తాను నేను దేవునికి ఇష్టలుగా ఉండాలని అపేక్షిస్తున్నా, మనం అందరము అలా దేవునికి ఇష్టలుగా ఉండాలని మేము అపేక్షించుచున్నాము. మీ పక్షాన కూడా మేము అపేక్షించుచున్నాము. అంటే మీరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని, మేము కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాం. కానీ మన యొక్క తలంపు ఎట్లా ఉంటుంది? మన తలంపు ఎలా ఉంటుందండి? బాగా వాక్యం చెప్పి ఈ సంఘాన్ని బాగా ఆకర్షించి ఏడే ఉందాము 10 కాలాల పాటు, పాటలు బాగా పాడి బాగా ప్రేమ సంపాదించుకుందాము, వాయిద్యాలు వాయించి బాగా ప్రేమ సంపాదించుకుందాము, పరిచర్య చేసి బాగా మనుషుల ప్రేమను సంపాదించుకుందాము, మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది వాక్యం? బలలో పాలు పొందే మనం నిజమైన మనస్సాక్షితో దేవుని యొక్క బలలో పాలు పొందటానికి ప్రభువా నాలో ఈ వాక్యానుసారమైన జీవితం ఉన్నదా లేదా పరిశీలన చేసుకుంటూ బలలో పాలు పొందుదాం. కాబట్టి ఒకటి, దేవునికి ఇష్టలముగా ఉండేటువంటి ఆపేక్ష కలిగిన వారంగా ఉండాలి. 2వ మాట 1 కొరింథీ 12వ అధ్యాయం 31వ వచనం. 1 Chronicles chapter 12 verses 31. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. శ్రేష్టమైన వాటిని ఆపేక్షతో ఏమంటాడండి అక్కడ? ఆసక్తితో ఆపేక్షించుడి. దేవుని బిడ్డలమైనటువంటి మనం, రెండవది గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు మనము చేసేటువంటి ప్రతిదీ కూడా శ్రేష్టముగా ఉండాలని ఆసక్తితో అపేక్షించాలి. ఏంటంటే రెండవది, దేవునికి మనం ఏం చేస్తున్నామో అది ప్రభువా నీ యొక్క దృష్టిలో శ్రేష్టమైనదిగా ఉండాలని ఆసక్తితో శ్రేష్టమైన వాటిని చేయాలి. శ్రేష్టము అని అంటే ఒక పాట గుర్తొస్తుంది కదా, ఏంటది? దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. ఆ క్రింద వచ్చినది శ్రేష్టము దేవుని వాక్యము, జుంటె తేనె ధారల కన్నా మధురము. ఏమిటంట వాక్యం? ఎటువంటిది? మనము దేవునికి ఇచ్చేది. చెప్పాను కదా ఇంతకుముందు, ఒక ఆమె పచ్చడి సీసా తీసుకొని వచ్చింది మందిరానికి. సీసా కాదు, టిఫిన్లో పెట్టుకొని వచ్చింది. వచ్చిన తర్వాత సరే సాయంకాలం అయింది, తీసుకొని తిందామని చెప్పి చూస్తే, అమిత్ షా ఉన్నాడు ఇక్కడ, తెలుసా మీకు? ఆయన పేరు అమిత్లండి. ఆయనకు అమిత్ షా అని పేరు పెట్టాడు. విను వాక్యం విను. పచ్చడి తీసుకొచ్చిన తర్వాత
సాయంత్రం తీసి తిందామని చెప్పేసి మా తల్లిదండ్రులు, మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు సంగతి, నేను 9th 10th క్లాస్ చదువుతున్నాను అప్పుడు, తీస్తే దాని నిండా బూజు పెట్టుంది. ఏమండి తర్వాత మా నాన్నగారికి మహా భయం, కానీ ఇటువంటి ఏదైనా వాక్యం చెప్పాలన్నా ఏమన్నా ముఖాముఖిగా కొంచెం ఉన్న సత్యం చెప్పాలన్నా ఆయనకు భయం. మా అమ్మగారికి భయం ఏమి ఉండదు. ఏమక్క ఈ టిఫిన్ తీసుకొచ్చి ఏం బూజు పట్టిని తీసుకొచ్చి ఇచ్చావు సేవకులకి, దేవుడు నీకు కూడా ఇట్టాగే చేస్తాడు కదక్క, ఏ కొలత కొలిస్తే అదే కొలత, ఏ విత్తనం వేస్తే మరలా అదే పంట, ఏం బూజు పట్టిందా దేవుని మందిరానికి దైవ సేవకులకి ఇచ్చేది అని అడిగి, అదేమంటే అంది, అక్క 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 అది కాదక్క, అసలు ఇంట్లోనే పాడైపోయేటట్టుగా ఉంటే పారేయటం ఎందుకని దైవ సేవకులని మీకు తీసుకొచ్చి ఇచ్చానక్క. ఏమండి పాడైపోతా ఉంటే ఏం గుర్తొచ్చింది? మిగిలిపోతా ఉంటే ఏం గుర్తొచ్చింది? శ్రేష్టమైన వాటిని ప్రథమ ఫలములు దేవునింటికి దేవాలా. శ్రేష్టమైనటువంటి 10వ భాగం మొట్టమొదట అన్ని ఖర్చులు చేసేసి, జీతం రాగానే లేకపోతే దేవుడు కూలి డబ్బులు ఇవ్వగానే అన్ని ఖర్చులు చేసి ఆఖరిలో ఇంక జేబులు ఎంత ఉంది, దశమ భాగం తీసానా లేదా అప్పుడు తీస్తారు. ఫస్ట్ తీను, ఫస్ట్ దేవునికి దేవుని ఇంట్లో తీసుకొచ్చేది ఫస్ట్ది. శ్రేష్టమైనది దేవునికి కావాలా. శ్రేష్టమైన వాటిని వధించాడు. శ్రేష్టమైనవి దేవుని మందిరానికి కావాలా. మా బిడ్డలను కూడా దేవుడు ఇచ్చినప్పుడు ఫస్ట్ అబ్బాయి పుట్టని అమ్మాయి పుట్టని దేవునికి ఇచ్చేసాం. ఆయన మా బిడ్డ కాదు, చెప్తా చాలాసార్లు. ఎఫ్నైట్ ఏమో దేవునికి ఇచ్చేసాం. సేవ చేయించుకుంటాడో, ఉద్యోగం చేయించుకుంటాడో, ఒక మిషనరీకి వాడుకుంటాడో, ఒక మెసెంజర్కి వాడుకుంటాడో, ఏమో ఇంకా ఆయన ఇష్టం. ఎందుకంటే నా జీవితంలో మా తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఫస్ట్ పుట్టినోడు సేవకు అన్నాడంట. నేను 10th క్లాస్ అయిపోగానే అయ్యా సేవకు పో అంటే నేను షర్టు పట్టుకొని రెండోసారి మాట్లాడొద్దన్నా. ఎందుకు? దేనికండి? ఆయన అన్నీ నేను చూస్తూ ఉండేవాడిని. 10th క్లాస్లో ఎదురు తిరిగాను, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత షర్టు పట్టుకున్నా, ఇంక దెబ్బే కొట్టలేదు. నాకు కొట్టడం అంటే మహా ఇష్టం అండి. మాట కంటే ముందు దెబ్బ వచ్చింది నాకు. సరే చెయ్యి ఎత్తేసరికి ఎందుకో నాలో ఆత్మ దేవుడు మాట్లాడాడు, దేవుడు నీకు తండ్రి ఏమో, ఆయన నాకు సేవకుడు, జాగ్రత్త. ఎత్తిన చెయ్యి ఆగిపోయింది. కాలేజీలో ఎన్ని చోట్ల ఎత్తి నేను వెనక్కి రాలా, పోయినాయి, చాలా దూరం పోయినాయి సంగతులు. సరే శ్రేష్టమైంది ఏం చేశాడు? ప్రథమ ఫలం దేవునికని ఇచ్చేశాడు. నేనేం చేశా? ఈ సంఘములన్నీ చూసేవాడిని కదా, సేవకుల్ని, సంఘ పెద్దల్ని, కానుక పెట్టిని, సంఘంలో సమస్యల్ని, మీటింగులు పెట్టినప్పుడు ఏదంటారు చూడండి, ఇది గిల్లితే బాధ, గిచ్చితే బాధ, జోకొట్టినా బాధే. జోకొట్టిన బాధ అంటే ఇది ఒక మాట చెప్పేదండి. మేము సంఘంలో సేవ చేసే చోట అత్త కోడలు పక్కపక్కనే ఉంటారు. ముందు కోడలు ఇంటికి పోయామనుకో విజిటింగ్కి, ఏం తలుపేసుకొని వెళ్ళిపోద్ది, మా ఇంటికి రావద్దు ఇక సేవకుడు. పొరపాటున అత్త దగ్గరికి పోయాననుకో, కోడలు తలుపేసుకొని వెళ్ళిపోద్ది, సేవకుడు ఈరోజు మా ఇంట్లోకి రాడు, ఆ ఇంట్లో నుండి మా ఇంట్లోకి రాకూడదు. ఏమండి మళ్ళా మందిరంలోకి వచ్చి, ప్రభువా నా పట్ల నువ్వు చేసిన మేళ్ళకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి ప్రభువా, మళ్ళీ ఏడుపులు వస్తాయి. ఎట్టొస్తాయో తెలియదండి. ఇదేం భక్తో నాకు అర్థం కాదండి. దేవుడు ఎటువంటి తీర్పు తీరుస్తాడో నాకు అర్థం కాదు. శాస్త్ర పరిశీలతో పోల్చలేమో అనుకుంటా నేను ఇటువంటి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఏమన్నాడు, వాళ్ళంటే ఇటు వస్తు తీసి ఇటు పెట్టరంట, వీధుల్లో నమస్కారాలు చేయాలంట వీళ్ళకి, అగ్రపీఠాలు వేయాలంట వీళ్ళకి, వాక్యం మాత్రం ఆడదు, వేషధారులైన శాస్త్రులరు అన్నాడు కదా వాళ్ళని. మరి వీళ్ళు ఏమనాలండి, ఈ ఇంటికి పోతే ఆమె తలుపేసి వెళ్ళిపోద్ది, మేమేం చేయాలా, ఉన్నారేమోనని గడిపెట్టరండి. మళ్ళీ ఇంటికి రావాలా, తలుపు కొట్టాలా, తలుపు ఎవరు లేకపోతే ఓహో అక్క వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత అడిగా మనకు, అక్క మీ ఇంటికి వచ్చాము, అక్క లేరంటే అన్న, అప్పుడే నేను కాంటింటికి వెళ్ళానన్నా. అంటే ఎక్కడికి వెళ్ళింది? సరుకులు తెచ్చుకోనికి. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తున్నానులేండి. నేను కొట్టుకి వెళ్ళానన్నా, కూరగాయలకి వెళ్ళానన్నా, ఏమో రీజన్ చెప్తారండి. అన్నీ తెలుసు, దొంగలు. ఏమండి అన్నీ గిల్లినా కష్టమే, గిచ్చినా కష్టమే, బుజ్జగించినా కష్టమే. అందుకనే సేవకులకి ఏమని పేరు పెడతారండి? అరిటాకు. ఇది పోయి ఇటు పడినా
ఇదేంది ఇది ముళ్ళు, ఇది ఆకు, ఇది వెళ్ళి ఇటుపడినా, ఇది వచ్చి ఇటుపడినా ఏ సాలమనన్నా అంతేనా? చెప్పండి, సత్యాలు చెప్పండి. నవ్వుతున్నాడు, మరి నవ్వలేక, మరి కోపం మింగలేక మరి నవ్వుతున్నాడు. ఏమో సాలమనన్న భయం వేస్తుంది, అంతే కదా. బుజ్జగించినా కష్టమే, ప్రేమతో ఉండినా కష్టమే, ఒకవేళ గిచ్చి ఒక వాక్యానుసారమైన పద్ధతి చెప్పినా కష్టమే. నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఈ స్థలములో ఈ సమయంలో మీ మధ్యలో ఉంచాడు. కాబట్టి దేవుడు ఉంచినప్పుడు మీ పరిచర్ను దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు నేనేం చెప్పాలా? ఏం సిగ్గుపడ్డావా? లేకపోతే ఏమైనా భయపడ్డావా? లేకపోతే నీకు పెట్టరని ఏమన్నా ఆ వాక్యాన్ని దాచిపెట్టావా? దేవుడు నన్ను అడిగితే నీకు గిఫ్ట్ ఇరని పెట్టావా? ఏమైనా చెప్పలేదా? నీకైనా భోజనం పెట్టరని చెప్పలేదా? ఇవన్నీ నాకు అవసరం లేదు. మీరు భోజనం పెట్టినా, మీరు గిఫ్ట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, మీరు నన్ను మంచి చూసుకున్నా చూసుకోకపోయినా ఏం చెప్పాలా? వాక్యము చెప్పాలి. నీ జీవితంలో కూడా అదే నేర్చుకో. మన జీవితంలో ఇది నేర్చుకోవాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం నేర్చుకోవాలి, అంతే. అది తప్ప దాన్ని ప్రక్కన పెట్టి వేరే మార్గాన్ని, మనకు అనుకూలమైన మార్గాన్ని మనం ఎంచుకొని భక్తి చేశామంటే అది దేవుని యొక్క దృష్టిలో భక్తి కాదు. రెండవది ఏంటండి? ఇప్పుడు ఏమిటి? శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. ప్రభువా, నీ సన్నిధిలో నన్ను నడిపించుకున్నావు, నీ బిడ్డగా నన్ను చేసుకుంటూ వచ్చావు, నేను కూడా దైవసేవకుడిగా నన్ను చేసుకుంటూ వచ్చావు. శ్రేష్టమైన పరిచర్య చేయటానికి ఆసక్తితో ఆశ కలిగి ముందు వెళ్ళటానికి సాయం చేయి. వాసంగి ప్రాంతానికి వచ్చిన తర్వాత, ఇంతకుముందు ప్రాంతం కరోనా వచ్చిన తర్వాత పరిచర్య లేదు. నా మనస్సాక్షి కూడా భోజనం చేసేటప్పుడు గర్దిస్తుందండి. కూర్చొని తింటున్నాం, ఏం సిగ్గుపడాల్సిన అవసరంలా, కూర్చొని తింటున్నావు. దేవుడు నన్ను గర్దిస్తున్నాడు. వారకుడికి వెళ్ళలేదు, సువార్త లేదు, ఏమీ లేదు. మీ తప్పు కాదు, నా తప్పు కాదు. ఉన్న పరిస్థితులు కరోనా పరిస్థితులు. శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు, దేవుని యొక్క సంఘములో, మన జీవితంలో, మన కుటుంబంలో మనము చేయాలి. గుర్తుపెట్టుకోండి, నా దగ్గరికి ఎవరైనా శ్రేష్టమైనది తీసుకురాకపోతే నేనైతే ముఖమాటం లేకుండా అడుగుతా. ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తా. చేయొద్దు. వాక్యానికి వ్యతిరేకమైంది ఏది నువ్వు చేయొద్దు, నేను చేయొద్దు, మనం ఎవరైనా చేయకూడదు. దేవుని యొక్క దీవులు మనం పోగొట్టుకోకూడదు. మరి ప్రాముఖ్యంగా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకూడదు. 3వ మాట చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 1 Peter chapter 2 verses 3. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షించుడి. ఏమిటి పాలంటే? పై లైన్లో రాయబడి ఉంది, వాక్యమును పాల వలన. ఒకటేసి క్రింద రాయబడి ఉంది. ఏమని ఉంది అక్కడ? వాక్యమును పాల వలన. సరే, ఇందులోనే మనకు అర్థమవుతుంది, కిందకి కూడా వెళ్ళాల్సిన అవసరం. ఈ పాలు అంటే అర్థం ఏంది? ఈ పాలనంట మనం ఏం చేయాలంట? ఏమండి? అపేక్షించాలా. అంటే వాక్యాన్ని ఏం చేయాలా? బాబు కూర్చో. వాక్యం అనే పాలన ఏం చేయాలంట? వాక్యం అంటే ఆశ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. వాక్యం అంటే నాకు ఆశ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాక్యం అంటే నాకు ఆశ. ఇంతంత ఎత్తితే మా శాకులకు మాకు అర్థమైద్దండి. వాక్యం అంటే మాకు ఆశ. సిగ్గుపడాల్సిన అవసరంలా. భూలోకంలో మనం ఏ విషయంలో సిగ్గుపడతామో పరలోక రాజ్యంలో దేవుడు ఆ విషయంలో ప్రభు కూడా సిగ్గుపడతాడంట. ఇప్పుడు టైం 12:30 దాటింది, 2 అయింది. మరి ఇష్టమేనా? సంతోషం. చేతులు ఎత్తిన వాళ్ళందరికీ సంతోషం. 2 చేతులు ఎత్తి మీకు దండం కూడా పెట్టవచ్చు, వందనాలు చెప్పవచ్చు. ఇప్పుడు ఎత్తుతారేంది మిగతా వాళ్ళు? అన్న దండం పెడుతున్నాడు, వందనాలు చెప్తున్నాడని. వాక్యమును పాలను మీరు ఏం చేయాలంట?
అందుకని అక్కడ 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో అంటాడు, ప్రభువు దయాళుడని రుచి చూచిన ప్రతి ఒక్కరూ వాక్యమును పాలను మీరు అపేక్షించండి. ప్రభు దయాళుడని రుచి చూచాం, రక్షణ పొందాం, బాప్తిసంలోకి వచ్చాం, దేవుని యొక్క ఇంటిలోకి వచ్చాం, బలపరచబడుతున్నాం, బలలో పాలు పొందుతున్నాం, మరి ఆరాధన చేస్తున్నాం. కానీ వాక్యం అంటే అపేక్షనా? వాక్యం అంటే ఎంత కష్టమో కదా. ఈ సేవకులు అందరు ఇట్టాగే చెబుతారు, వచ్చిన వాళ్ళందరూ ఇట్టాగే చెబుతారు. సమయానికి రాకపోతే తంట, ఆరాధన చేయొద్దంట, బల్ల పాలు పొందొద్దంట. చెప్పండి, అదేమంటే ప్రధానికి వాక్యం తీస్తాడు సేవకుడు, అంటాడు. వాక్యం అంటే అపేక్ష ఉందా? ఉందా? వాక్యం అంటే అపేక్ష ఉందా? ఇప్పుడెత్తు చేతులు. బాబురావు అన్నొక్కడు ధైర్యం చేశాడండి. దేవుని స్తోత్రం అండి. దేవుడు మిమ్మల్ని అందరిని బలపరచును గాక. దేవుడు మనందరిని బలపరచును గాక. వాక్యం అంటే ఏముండాలా? ఆశ ఉండాలా, అపేక్ష ఉండాలా. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. దేవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా. ఎన్ని వాక్యాలు నీకు చెప్పుకోవాలంటే అర్థమవుతుందా? ఇదే వర్తమానాన్ని వచ్చే ఆదివారం బలవర్తమానం చెప్పమంటే ఎంతమంది చెప్తారు? ఇక్కడ నిలబడి చెప్పాలా? ఎందుకంటే నేను చెప్తాను, నేర్చుకోండి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి. హృదయంలో ఉంటే మన యొక్క నడవడిలో ఎక్కడ ఇట్లా తప్పిపోతున్నామో అక్కడ వెంటనే లోపల నుండి మనల్ని గర్దిస్తుంది. లోపల లేదనుకో, నువ్వు ఇట్లా తప్పిపోయేటప్పుడు అది నీకు జ్ఞాపకం రాదు, నువ్వు చక్కని మార్గంలో నడవలేవు. కాబట్టి 3వదిగా ఏంటండి? వాక్యమును పాలను ఏం చేయాలంట? అపేక్షించాల, ఇష్టపడాల, కోరుకోవాలి. 4వది, లేకపోతే ముగించుకుందాంలేండి, ఎందుకంటే సమయం చాలా అవుతుంది. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. 1 ఏం చెప్పండి? సమయం ఎక్కువైంది కాబట్టి ముగిస్తున్నాను. 1 ఏంటి? మన ప్రారంభ వాక్యం ఏంటి చెప్పండి, నాకు లైన్ రావాలా. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం చెప్పండి. ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షించాలా. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నిజంగా ఆశ కలిగిన వారు, అపేక్షించేవారు ఎలా ఉంటారు? 1 ఏం చెప్పుకున్నామండి? దేవునికి ఇష్టలుగా ఉండటానికి అపేక్షించాలా. నా జీవితం, నా నడవడి, నా ప్రవర్తన, నా బిడ్డలు, నా కుటుంబం, నా సంఘం, ప్రభువా మేమందరం నీకు ఇష్టంగా ఉండాలా. దీని కొరకు ఆశ కలిగి ఉండాలా. ఏదో లోకం కొరకు కాదు, లోక ఆశల కొరకు కాదు, శరీర ఆశల కొరకు కాదు, కుటుంబం కొరకు కాదు, బంధువుల కొరకు కాదు. ఆశ కలిగి ఉండేది దేవుని ప్రత్యక్షత కొరకు ఆశ కలిగినటువంటి వారు 1 దేవునికి ఇష్టలుగా ఉండాలని అపేక్షించాలా. 2వది శ్రేష్టమైన వాటిని ఆసక్తితో. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్. ఎవరు అన్నారంటారు చూడు, ఆసక్తితో శ్రేష్టమైనవి గుర్తుపెట్టుకోండి. మందిరాన్ని తెచ్చే ఇప్పుడు కాదు, ఎక్కడ కాదు, ఎక్కడైనా కాదు. మందిరాన్ని తెచ్చేది ఎవరైనా గుర్తుపెట్టుకోండి, శ్రేష్టంగా ఇవ్వండి. మందిరంలో పరిచర్య చేసేటప్పుడు సనుగుణుగులతో చేయకండి, శ్రేష్టంగా చేయండి. చెప్పిన దాన్ని చక్కగా చేయటం కూడా శ్రేష్టమైనటువంటి లక్షణం. కాబట్టి ఇలాగ దేవుని వాక్యానికి, దైవ సేవకులకు, దేవుని బిడ్డలమైన మనము అందరము కలిసి ఇలాగ దేవుని కార్యం అది ఏదైనా కావచ్చు శ్రేష్టంగా ఆసక్తితో చేస్తే, ఆపేక్షతో చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నా ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి నా బిడ్డల వీరు, పరలోక రాజ్యంలో చేరాలని అపేక్ష కలిగినటువంటి వారు ప్రభు దృష్టిలో ఇలా మనము ఐడెంటిఫై చేయబడతాం, గుర్తించబడతాం. 3వ మాట వాక్యమును పాలను అపేక్షించండి. ఏదో మళ్ళీ లేచాడు చూడు, వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. వాక్యమును పాలను ఏం చేయాలా? వాక్యం అంటేనే మనకు కష్టం. అన్న ఏదన్నా ఒక 20 నిమిషాల్లో 2 మాటలు చెప్పన్నా, ఒక 10 నిమిషాలు 2 మాటలు చెప్పన్నా, ఏమంట? ఒకసారి మన అందరం అనుకుందామండి, ఒక అరగంట అయింది, ఒక పావు గంట అయింది,
బైబిల్ ఎక్కడన్నా ఉందా 30 నిమిషాల కంటే వాక్యం చెప్తే, 45 నిమిషాల కంటే వాక్యం చెప్తే నరకం అని ఉందా? మురితనా? లేదు కదా. నిజం చెప్పండి, ఉందో చూడండి సరిగ్గా బైబిల్లో. మరి వాక్యం అంటే మనం ఏం చేస్తున్నాం? అపేక్ష ఉందా? ప్రభుత్వం చెప్దాం. దేవుని బలను దేవుని దగ్గరకు బల దగ్గరికి సమీపించే ముందు, ప్రభువా దినపాఠం చదువుకోవటానికి కూర్చుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 5 వచనాలు చదవగానే చాలే, చాలా పనులుండి ప్రార్థన చేసుకుందాం. అధ్యాయం మొత్తం కూడా చదవం. అవునా కాదా? కొంతమంది ఒక వచనమే చదువుకుంటారు, కొంతమంది క్యాలెండర్ వాక్యం చదివితే చాలు అబ్బా 10 అధ్యాయాలు చదివిన అంత ఫీల్ అయిపోతారు. ఏమండి, వాక్యం అంటే ఎట్లుంటుంది? దినపాఠం చదువుకోవటానికి కూడా మనకు ఒళ్ళు బద్ధకం వేసి క్యాలెండర్ మీద వాక్యం చదువుకొని వెళ్ళిపోయేటువంటి మన జీవితాలు, ఆ జీవితాలతో ఆరాధన చేసి ఆ జీవితాలతో బల్ల పాల్పొందుతూ, ప్రభువా నేను నీ ప్రత్యక్షత కొరకు అపేక్షించేటువంటి నీ బిడ్డను ప్రభు, సిగ్గు లేదు ప్రభువా అనుకోవాలా. అటువంటి మనం అనుకుందాం, తప్పే ఉందండి. నేర్చుకుందాం, తప్పేంటి? వాక్యం కొరకు అపేక్ష ఉండాలండి. పౌలు అపోస్తల కార్యములో అర్ధరాత్రి దాటే అంతవరకు ఏం చేశాడంట? వాక్యాన్ని ప్రసంగించాడంట. ఈయన ప్రసంగానికి ఒక ఆయన ఏమైపోయాడంట? కిటికీలో నుండి జోగి నిద్రపోయి కిందపడి నిద్రించెను. అదే కార్యం గనక మన మందిరంలో జరిగితే, లేకపోతే భూమి మీద మన సహవాసంలోనూ ఎక్కడన్నా మందిరంలో జరిగితే గనక ఏమని అంటారండి ఆ సేవకుడిని? చెప్పండి, సర్టిఫికేట్ ఏంటి? తొందరగా ముగిస్తా. తంతారా? హంతకుడు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఆ బోధ కూడా హంతకమైన బోధని పేరు పెట్టాలేమో. కానీ ఏం జరిగిందండి చూసారా? అందుకనే దేవుని వాక్యము మన హృదయాల్లో ఉంటే వెంటనే ఏం చేసిద్దంటే, మన ఆత్మీయమైనటువంటి మనస్సును ఏదైనా కొన్ని పరిస్థితులు అనాలోచన తెచ్చినప్పుడు వాక్యం మన లోపల ఉంటే వెంటనే సమాధానపరిచింది. ఎందుకు మనం తొందరపడాలా? వాక్యం ఇలా ఉంది కదా. అపోస్తులైనటువంటి పౌలు బోధిస్తూ వచ్చాడు కదా, ఒక ఆయన జోకి కింద పడ్డాడు కదా. యేసుప్రభు వారి బోధ గురించి చెప్పాలంటే 3 రోజులు వెంబడించారంట. మరి ఈయన మరి ఏ బోధ ఇప్పుడు అంటారు? ఒకటి అన్న అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి శ్రేష్టమైన తీయని మాటలు చెప్తే మేము మాత్రం ఏమంటాం? యేసుప్రభు వారు చెప్పినటువంటి అటువంటి బోధ కనుక చేస్తే మేము ఏమంటాం? అటువంటి బోధలు ఎక్కడని అన్నా ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. వాక్యం అంటే ఏం చేయాలా? అపేక్షించాలా. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతున్నారని ఓ సేవకుడు హెచ్చరిస్తే ట్రాన్స్ఫర్ చేశారండి, నాకు తెలుసు. వాళ్ళ భార్యను లేపాడంట సేవకుడు. ఏం ఫినెహాస్, ఎందుకు తిరుగుతున్నావు అటు ఇటు నువ్వు? ఒక్క కారణం చూపిస్తాడండి, మొత్తాన్ని మంచి తెలియగలవాడు. బాటిల్ ఎత్తి నీళ్ళు తాగుతున్నాను చూడు అంకుల్ అంటున్నాడు. నిద్రపోతా ఉంటే సేవకుడు అమ్మా నిద్రలేవు ఓ అక్క అనంటే ట్రాన్స్ఫర్. ఆ సేవకుడు అన్నాడంట, నన్ను ఈ సంఘం నుండి వేరే సంఘాన్ని ట్రాన్స్ఫర్ చేస్తా, దేవుడిని నిన్నెక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడో చూసుకున్నాడంట. దాని అర్థం ఏందండి? అర్థమైందా? నన్ను ఈ సంఘం నుండి ఈ సంఘానికి వేరే ఊరికి వేరే రాష్ట్రానికి ఇట్ట ట్రాన్స్ఫర్ చేస్తావు, దేవుడు నిన్ను ఇక్కడ నుండి ఇట్ట ట్రాన్స్ఫర్ చేస్తే ఏం చేస్తావు అన్నాడంట. అందుకని వాక్యలో కొన్ని మాటలు ఉన్నాయి. మనము మాటలు ఎలా ఉండాలంట? మితముగా ఉండాలంట, జ్ఞానయుక్తముగా ఉండాలంట, నొప్పించక ఒప్పించేటువంటి మాటలుగా ఉండాలి. ఈ వాక్యాలు ఇలా ఉన్నాయి కానీ యాకోబు పత్రికలో ఉంటాయి. వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదానించుడు అంటారు. ఒక మాట రాయబడింది ఇర్మియా గ్రంథంలో ఒక మాట. ఈ మాట చదివి బల్లకి వెళ్దాం రండి, టైము అయిపోయింది అనుకుంటా. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదివిస్తాను చూడండి.
ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవండి. ఇర్మియా గ్రంథం 48:10. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు, వాక్యము చెప్పువాడు ఎవరంట? రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు, వాక్యము చెప్పువాడు దేవుని యొక్క దృష్టిలో ఎవరంట? చెప్పరేందండి అన్న, ఇది నీకే తగిలిద్దని అందుకని మేము మాట్లాడలేదంటారా? రక్తము ఓడ్చకుండా ఏమండి, రక్తం బొట్టు బయటికి రాకుండా ఎవరైనా చంపారనుకో ఒక మనిషిని, ఏమంటారు? దిండేసి ఒత్తి చంపారండి, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా, ఏమంటారు? ఆ మర్డర్ని ఏమంటారు? వామ్మో, ఆ ప్రాణం ఎంత గిలగిల కొట్టుకులాడిపోయినందండి, ముఖం మీద దిండేశారంట. అమ్మ కుదురు. పోయిన వారంలోన అంతకుముందు వారంలోన భర్తను చంపి ఇంట్లోనే గుంట తీసి పెట్టిందండి. జాగ్రత్త. న్యూస్ చూసారా? ఎంతమంది తెలుసు? ఇది తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. భార్య భర్తను చంపి ఇంట్లోనే గుంట తీసి పాతి పెట్టింది. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. సెప్టిక్ ట్యాంక్లోనా? అది సరే, ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండాలా మరి పురుషులం కూడా. ఒకసారి ఏమైందంటే, ఇవన్నీ చెప్పుకునే కాదు, ఒక స్త్రీ ఒక ప్రియుడు ఇద్దరు కలిసి భర్తని ఏం చేశారంటే దిండేసి ముఖం మీద ఊపిరాడకుండా చంపించారు. తర్వాత చిలక గోరింకల్లాగా ఎగిరిపోయారు. ఇక ఎవరు? దేవుని వాక్యంలోకి మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? పాపం గురించి. సరే వద్దులే. దిండేసి చంపితే ఏమవుతుందండి? ఒక్క చుక్క రక్తం రాల బయటికి. ఏమంటారు? చెప్పుకునే వాళ్ళందరూ ఏమనుకుంటారు? పాపం ఎంత విలవిలలాడిపోయింది. కత్తి తీసుకొని కొడితే ఒక దెబ్బకి ట్రైన్ కింద పడితే ఒకేసారి వచ్చి కాస్త బ్లడ్ వచ్చి ఇమ్మీడియట్లీ చచ్చిపోతారు. అది వేరు. వాక్యంలో కూడా దేవుడు అంటున్నాడు, ఇట్లా చంపొద్దు, నువ్వు చంపేదేదో నువ్వు చెప్పేదేదో సూటిగా చెప్పు. పౌలు అంటాడు, నేను ముఖాముఖిగా మాట్లాడాను. తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో కూడా ఆహాబుతో అంటాడు, ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఓ ఏలియా చెప్పు, ఎదురు ముఖాముఖిగా దేవుడు జరిగేదాన్ని చెప్పు అన్నాడు. ప్రాణాలకి తెగించి దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వెళ్ళాడు. ఆ వ్యక్తివి నీవే. దేవుని బిడ్డలమైన మనము ఏదైనా ఉంటే ఎలా ఉండాలా? అంతేగాని రక్తం రాకుండా ఇండైరెక్ట్గా అటు తిప్పి ఇటు తిప్పి ముక్కెటురా అంటే ఇట కాదు. ముక్కెటు అని అంటే సైడ్కి చెప్పు, ముక్కు మీద పొడిసి డైరెక్ట్గా చెప్పు, ఇదిరా ముక్కు అంటే. అర్థమైందా? ఇది దేవుడు కూడా అంటాడు, పాపం చేసింది ఎవరు అని అంటే మీరే. అంటే దేవుని యొక్క వర్షన్ ఎలా ఉంది? ఇవన్నీ మనం గమనించాలండి. లోకంలో జీవించేటప్పుడు, సంఘంలో జీవించేటప్పుడు, కుటుంబాల్లో ఉన్నప్పుడు, స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు, ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నప్పుడు దేవుని బిడ్డలమైన మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అంతేగాని ముఖస్థుతి చేశామనుకో ఏమవుతుంది? అదే కొలత మనకు కొలవబడుతుంది. సరే, ఇప్పుడు ఏమంటాడు? వాక్యానికి అపేక్షించాలంట. వాక్యం ఎలా చెప్పాలా? రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు. వాక్యం చెప్పారనుకో ఏం చేయాలా? ఒకవేళ బాధ కలిగిందా? బాధ కలిగింది అంటే మనం ధన్యులమండి. బాధ కలగకుండా కొంతమంది వెన్నపూస రాసినట్టు, తేనె రాసినట్టు పైపోయిన చెప్తూ ఉంటారు. నొప్పి కలగనటువంటిది రోగం కూడా తగ్గదు. నోట్లో ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు చేదుగా ఉండకపోతే నీకు రోగం తగ్గదు.
ఇంజెక్షన్ చేసినప్పుడు నొప్పి పుట్టకపోతే నీకు రోగం తగ్గదు. ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, నీకు ఆపరేషన్ చేయకపోతే రోగం తగ్గదు. ఆపరేషన్ చేస్తే తగ్గుతుంది, నొప్పి తగిలితే తగ్గుతుంది, టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఇవన్నీ ఏం చేస్తాయి? ఒక స్టెప్ బై స్టెప్ ఉంది కదా. వాక్యం కూడా మన జీవితాలకి ఏమవ్వాలా? తగలాల, తగిలితేనే. అందుకనే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు చెప్పరేంటి ఏమండి? నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు. మనం ఏమనుకుంటాం? మనం వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మనం ఏమనుకుంటామండి? రక్తము ఓడ్చేలాగా ఖడ్గాన్ని దూస్తూ ఉంటే మనం ఏమనుకుంటామండి? చెప్పరేంటి? చెప్పకూడదు కదా. స్మార్ట్గా ఉండాలి ఈ దినాలంతా. వర్తమానం అంతా ఎట్టుండాలా? భక్తి అంతా ఎట్టుండాలా? సహవాసం అంతా ఎట్టుండాలా? బ్రతుకులంతా ఎట్టుండాలా? పైకి పటారము. ఇది బాగా చెప్తారు, వాక్యం చెప్పరు. పైకి చూడ మేలిమై ఉండును, పట్టవిప్పి చూడ. ఇది కాదు భక్తి అంటే. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపం. కాబట్టి ప్రభువా, నిన్ను ప్రేమించటలో ఆ మొట్టమొదటి ఏం చెప్పుకున్నామండి? దేవునికి ఇష్టంగా ఉండటంలో అపేక్ష కలిగి ఉండాలి. రెండవది, శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించే విషయంలో అపేక్ష ఉండాలి. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించట్లో మనం అపేక్ష కలిగి ఉండాలి. మూడవది ఏం చెప్పుకున్నాము? వాక్యమను పాలను ఆపేక్షించాలి, ఆశపడాలి, ఇష్టపడాలి. ఈ మూడిటి విషయంలో మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నా జీవితం నీ బల్ల పాలు పొందేటప్పుడు ఎలా ఉంది? నన్ను బలపరచు. అయితే అక్కడ పౌలు అంటాడు 2 తిమోతి 4:8 ఏమంటాడు? ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షించాల. వీటి కొరకే అపేక్షించేటువంటి ఆత్మీయత మనలో లేకపోతే ప్రత్యక్షత కొరకు అపేక్షించేటువంటి ఆత్మీయత మనలో కనబడుతుందా? అర్థమైందా? ఈ మూడిటినే అపేక్షించేటువంటి ఆత్మీయతను మనం నేర్చుకోకపోతే, దేవుని యొక్క ప్రత్యక్షతను అపేక్షించేటువంటి ఆత్మీయ అనుభవం దేవునికి కనబడుతుందా? మనలో ఉందా? ఉంటుందా? ఉండదు. అటు ప్రభా, ఈ మూడిట్లో నన్ను బలపరచు. అదిగో ప్రత్యక్షత కొరకు అపేక్షించేటువంటి నీ బిడ్డగా నన్ను సిద్ధపరచు. నీ బలలో యోగ్యంగా పాలు పొందుటకు సహాయం చేయని ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, బలలో పాలు పొందుదాం.